హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాసరి వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్లో వీడియో పోస్ట్ చేసి దగ్గర దగ్గర ఒక 5-6 డేస్ అయితే అవుతుందండి. కొద్దిగా స్టిచ్చింగ్ వర్క్ ఉండడం వల్ల నాకు వీడియోస్ అవి అప్లోడ్ చేయడానికి అవ్వట్లేదు. అంటే వాటిని ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి చేయడానికి అవ్వట్లేదు. కొంచెం అర్జెంట్ బ్లౌజెస్ అవి ఉన్నాయి. ఇక అవి స్టిచ్ చేయడమే సరిపోయింది. ఆ స్టిచ్చింగ్ కూడా నేను లైవ్లోనే చేస్తున్నానండి. సో బ్లౌజెస్ స్టిచ్చింగ్ ఏమన్నా చూడాలి అని అనుకుంటే లైవ్ వీడియోస్ ఉన్నాయి కదా, సో అవి చూడండి. ఇక ఇక్కడ వచ్చేసి డైలీ రొటీన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేస్తాను. ఇక్కడ మా వారు ఆనియన్ దోశ కావాలని అడిగారు. ఇక ఆనియన్స్ అయితే ఆనియన్ కట్టర్ ఉంటుంది కదా, సో అందులో వేసేసి సన్నగా చాప్ చేసేసుకుని ఈ దోశ పిండి మీద వేసేసి నెయ్యి, అంటే నూనె కాకుండా నెయ్యి వేసేసి స్టవ్ సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి అవి దోశలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇవి సిమ్లో పెట్టి మూత పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి. ఇక మా అబ్బాయి లంచ్ బాక్స్కి అయితే నేను అది పప్పుచారు చేశాను, ప్లస్ ఒకటి ఎగ్ అయితే బాయిల్ చేసేసాను. ఇక ఇది వచ్చేసి కారపొడి అండి, దోశల మీద వేసుకోవడానికి కారపొడి రెడీ చేసుకున్నాను. అయిపోవచ్చింది కూడాను. సో కొద్దిగా ఉంటే అది మా వారికి దోశ మీద వేసి ఇచ్చేసి మార్నింగే వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇక స్టిచ్చింగ్ చేస్తూ కూర్చున్నాను. అదైతే వీడియో తీయలేదు, అంటే చెప్పాను కదా లైవ్లో స్టిచ్ చేశాను అని చెప్పి. ముందు రోజు నైటే బ్లౌజెస్ అవి కట్ చేసేసుకుంటానండి, అందుకని నేను అది స్టిచ్ చేసేటప్పుడు డైరెక్ట్గా లైవ్ ఇచ్చేసి నేను స్టిచ్ చేస్తున్నాను. ఇక ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి. నెక్స్ట్ డే వచ్చేసి నేను నా ఫేవరెట్ పొంగల్ చేశాను. అంటే మిరియాలు అవి వేసి చేస్తాం కదా, పెసరపప్పు, మిరియాలు, అల్లం అవన్నీ వేసి చేస్తాం కదా, సో అదనమాట. నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఈ దోశలు వాటికన్నా కూడా నాకు ఇదంటేనే చాలా ఇష్టం అనమాట. ఎందుకో చాలా బాగా అనిపిస్తుంది. అంటే మా అమ్మ చేస్తారనమాట. అసలు అంటే ఆవిడ చేసిన టేస్ట్ అయితే రాదులేండి డెఫినెట్గా, కానీ ఏదో నా ప్రయత్నం అయితే నేను చేశాను, కానీ చాలా బాగా కుదిరింది. అంటే ఇది యాక్చువల్గా నేను వీడియో తీద్దామని ఫోన్ అవన్నీ రెడీ చేసి పెట్టానండి. వీడియో అయితే ఆన్ చేశాను, కానీ అంటే ఆన్ చేయడం అంటే అది క్యామ్ ఆన్ చేశాను కానీ దాన్ని ప్లే బటన్ నొక్కలేదన్నమాట. ఇక చూడండి, అది మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఆఫ్ చేద్దామని చెప్పి చూస్తే అసలు ఆనే చేయలేదు. సర్లేండి ఇంకా ప్రాసెస్ మళ్ళీ చూపిద్దాంలే అని చెప్పి నేను ఈ నెక్స్ట్ అంటే అది ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ప్రెషర్ తీసేటప్పటి నుంచి మళ్ళీ వీడియో తీశాను. ఇప్పుడు మా వారికి అయితే పొంగల్ అయితే పెట్టేశాను. ఇది బాగా టూ మచ్ వేడిగా ఉందండి, అందుకని కొంచెం అది చూడడానికి పలుచగా ఉంటుంది. ఇంకొక 10 నిమిషాలు అట్లాగా ఆగితే గట్టిపడుతుంది. ఈ పొంగల్ అనేది మరి గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉంటేనే చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఒక గ్లాస్కి 4 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకోవాలి. అలా తీసుకుంటేనే ఇలా చాలా సాఫ్ట్గా వస్తుంది. సో దానికి కాంబినేషన్గా నేను పల్లీ చట్నీ కూడా రెడీ చేశాను. టేస్ట్ ఎలా ఉంది? బాబాయ్ హోటల్. థ్యాంక్ యూ. నెక్స్ట్ టైం ప్రిపేర్ చేసినప్పుడు ఆ ప్రాసెస్ అంతా కూడా చూపిస్తానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, అలాగే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక ఇది వచ్చేసి నిన్న ఈవినింగ్ అండి. నేను, శాంతి, అలాగే మా అబ్బాయి ముగ్గురం కలిసి స్టీఫెన్ పౌల్ గారి ప్రేయర్కి వెళ్దామని చెప్పి స్టార్ట్ అయ్యాము. సో బందర్ రోడ్డు దగ్గరికి రాగానే ఆటో టైర్ అయితే పంచర్ అయిపోయింది. సో ఇంకొక ఆటో తీసుకుని వెళ్దాము అని అంటే ఆయన ఏమో ఒక 10 నిమిషాల్లో అది టైర్ మార్చేస్తానమ్మా, కొంచెం వెయిట్ చేయండి అని అన్నారు. సర్లేండి అని చెప్పి వెయిట్ చేసాము. ఇక్కడ మా అబ్బాయి అయితే హెల్ప్ చేస్తున్నాడు టైర్ మార్చేటప్పుడు, అంటే లైటింగ్ అది సరిగ్గా ఉండదు కదా, సో మొబైల్లో టార్చ్ ఆన్ చేసేసి పట్టుకుంటే ఆయన ఒక 10 నిమిషాల్లో అదైతే మార్చేశారు. సో ఇక ఎక్కేసి మేము ఇక్కడికి ఎస్ఎస్ కన్వెన్షన్ హాల్కి అయితే వచ్చేసామండి. సో ఎవ్రీ 1 మంత్కి ఒకసారి అంతకుముందు కండక్ట్ చేసేవాళ్ళు ప్రేయర్స్. సో ఇప్పుడైతే కొంచెం పాస్టర్ గారు బిజీగా ఉండడం వల్ల ఎవ్రీ 2 మంత్స్కి లేదంటే 3 మంత్స్కి ఒకసారి అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఫైనల్గా మేమైతే ఇక్కడికి వచ్చేసామండి. పాస్టర్ గారు కూడా వచ్చేసారు. వాక్యం అంతా స్టార్ట్ అయిపోయింది.
ఈరోజు నేను రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ అవి స్టార్ట్ అవుతున్నాయి కదండి. సో మెయిన్ పిల్లల్ని బ్లెస్ చేయడానికి, పిల్లల కోసం ప్రేయర్ చేయడానికి మాత్రమే ఈసారి ఈ ప్రేయర్ అయితే కండక్ట్ చేశారనమాట. సో అందుకని మా అబ్బాయిని అయితే కంపల్సరీ తీసుకెళ్ళాలి అని చెప్పి ట్యూషన్కి ఈరోజైతే మానిపించేశాను. మేడంకి కాల్ చేసి చెప్పాను, మేడం ఈ ఒక్కరోజు పర్మిషన్ ఇవ్వండి, ఇలాగ ప్రేయర్కి వెళ్తున్నాము అని అన్నాను. సో ఓకే అన్నారు. ఇక మా అబ్బాయిని తీసుకుని ప్రేయర్కి అయితే వెళ్ళిపోయాము. సో ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళందరూ కూడా స్టూడెంట్స్ అనమాట. సో స్టూడెంట్స్ అందరినీ కూడా స్టేజ్ మీదకి రమ్మన్నారు. సో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పర్సనల్గా ప్రేయర్ చేశారు. అలాగే వాళ్ళు ఎగ్జామ్స్ అవి రాయడానికి పెన్స్ అవి కూడా ఇచ్చారు. సో మా అబ్బాయి కూడా అక్కడ లైన్లో ఉన్నారు. కాకపోతే వీడియో తీసేటప్పుడు అయితే వాడికి కనిపించలేదు. అంటే చాలామంది పిల్లలు వచ్చారండి. ఇక ఫాస్ట్గా ప్రేయర్ అయితే చేసేసి పంపించేస్తూ ఉన్నారు. సన్నిధి పరిమళమే సో ఇప్పుడు వచ్చేసి ప్రేయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను, శాంతి అలాగే మా అబ్బాయి బయటకు వచ్చేసి మా వారి కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. సో ఆయన కూడా తొందరగా వద్దాం అనుకున్నారు, కానీ ఆఫీస్ వర్క్ ఉండడం వల్ల ఆయన అయితే రాలేదు. మేము బయటకు వచ్చేసి వెయిట్ చేసేటప్పుడు వచ్చారు. సో నలుగురం కలిసి భోంచేసుకొని బయలుదేరిపోయాము. అంటే ఫుడ్ కూడా అక్కడే ప్రిపేర్ చేసేస్తున్నారండి. ఎందుకంటే మళ్ళీ ప్రేయర్స్కి చాలా దూరం నుంచి, అంటే ఊర్ల నుంచి కూడా చాలామంది జనాలు వస్తారు కదా. సో వాళ్ళకి ప్రాబ్లం రాకుండా ఫుడ్ అదంతా కూడా ప్రిపేర్ చేసేసి పెట్టేస్తున్నారు. సో మేము భోజనం చేసుకొని ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. నేను తప్పిపోతానే ఉన్నాను, మీతో పాటు వస్తున్నా. చేయలే, నెట్ లేదు కదా దాంట్లో. ఈవినింగ్ ప్రేయర్ అయినా సరే చాలామంది వచ్చారండి. యాక్చువల్గా ఇప్పుడు వచ్చిన వాళ్ళతో కంపేర్ చేస్తే మార్నింగ్ వచ్చిన వాళ్ళు ఇంకా 5-6 టైమ్స్ ఎక్స్ట్రాగా ఉంటారు. అంతమంది వస్తారనమాట. ఎందుకంటే ఇక్కడ మనకి దగ్గరలో ఉన్న ఊర్ల నుంచి, అలాగే ఖమ్మం నుంచి, నెల్లూరు నుంచి, ఏలూరు నుంచి అట్లాగా చాలామంది వస్తారు. సో ఎందుకంటే వాళ్ళకి కన్వీనియంట్గా ఉంటుంది అనమాట. మార్నింగ్ వచ్చేసి ప్రేయర్ చూసుకుని మధ్యాహ్నం భోజనం చేసుకుని ఇంటికి వెళ్ళేసరికి, అంటే ఈవినింగ్ కల్లా ఇంటికి వెళ్ళిపోతారు కదా. సో అలా ప్లాన్ చేసుకొని వేరే వేరే ఊర్ల నుంచి వస్తూ ఉంటారు. సో అందుకని చాలామంది వస్తారు. ఇక ఈవినింగ్ వచ్చేసరికి విజయవాడ లోకల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వస్తారు. మేము కూడా విజయవాడలోనే ఉంటాం కాబట్టి ఆల్మోస్ట్ ఈవినింగ్ ప్రేయర్కి వెళ్ళడానికి ఇష్టపడతామండి. అంటే కొంచెం లేట్ అయినా పర్లేదు, లోకలే కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. సో ఇక శాంతిని అయితే మేము ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి, నేను మా అబ్బాయి మా వారు ఫుడ్ కోర్ట్కి వెళ్ళేసి మా అబ్బాయికి ఒక ఐస్ క్రీమ్ ఇప్పించేసి మేము ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయామండి. సో ఇంటికి వచ్చేసరికి దగ్గర 11 దాటిపోయింది. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.